హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి నా పేరు రాజు, నేను హైదరాబాద్లో ఉంటాను. సేవకుడు ఎలాగ ఉండాలి, ఎలాగ ప్రవర్తించాలి అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఎవరండి? సేవకులే. ఇప్పుడు సేవకుడు అంటే అర్థము, సేవకుడు అంటే అర్థం మనకి సేవ చేసేవాడా, చేయించుకునేవాడా? సేవ. ఇప్పుడు మనం ఎలాగుంటున్నాం మరి అంటే మన అంతరాత్మకు మనకి తెలుస్తుంది. మనం మందిరాల్లో ఒక సేవకుడిగా ఉంటున్నాం. మనం విశ్వాసుల చేత చేయించుకుంటున్నామా, వారికి చేస్తున్నామా? ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా మనకి విశ్వాసులు ఉన్నారులే, మనం ఏం చెప్పినా కానీ వింటారు అని చెప్పి ప్రతి పని చెప్పకూడదు. ఏ పని చెప్పాలో ఏ పని చెప్పకూడదో దేవుడు మనకి చెప్తూ ఉంటాడు. మన అంతరాత్మ మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఈ క్లాసులు 22 క్లాసులు ఉంటాయి. ఈ గ్లోబల్లో 22 క్లాసులు. అంటే సేవకుడు ఎలాగ ఉండాలో, దేవునితో ఎలాగ ఉండాలో, సంఘంతో ఎలా ఉండాలో ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు. అయితే ఫస్ట్ సెక్షన్గా నేను ఇంట్రడక్షన్ ఇవ్వట్లేదు. అంటే ఇంట్రడక్షన్ అంటే ఇప్పుడు ఈ క్లాసులన్నీ కూడా ఈ రకంగా ఉంటాయని డెమో క్లాస్ చెప్పట్లే, ఫుల్ క్లాసే చెప్పేస్తున్నా. ఎందుకంటే మీరు అందరూ కూడా అనుభవజ్ఞులు. ప్రతి ఒక్కరికి చర్చ్ ఉంది, విశ్వాసులు ఉన్నారు, అన్నీ తెలుసు. కానీ క్లుప్తంగా నేను ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నానో, నాకు పైనుంచి ఏదైతే నోట్స్ ఇస్తారు, మాకు బైబిల్ క్లాస్ చెప్పడానికి మాకు పుస్తకం ఇస్తారు, గైడెన్స్. దాని ప్రకారంగా ఫాలో అయిపోతాం. దాని ప్రకారంగా అంటే ఈరోజు మన పాఠం ఏంటంటే హెడ్డింగు నాయకుడు మరియు యేసుతో సన్నిహితము. ఇది మీరు రాసుకోవాలి. మీరు నోట్స్ తెచ్చుకుంటే ఖచ్చితంగా రాసుకోవాలి. తర్వాత నేను క్వశ్చన్లు వేస్తాను, మళ్ళీ మీరు చెప్పవలసి ఉంటుంది. నాయకుడు మరియు యేసుతో సన్నిహితము. ఇప్పుడు మనకు తెలియవలసింది ఒక మాట. సన్నిహితము అంటే ఏంటి అర్థము? సన్నిహితము అంటే దగ్గర సంబంధం, ఇంకా సహవాసము, ఇంకా ఇమిడిపోయిన మాట సన్నిహితము. కలుపుకొని అంటే ఎవరితో ఉండాలి? ఒక నాయకుడు, ఒక సేవకుడు మరియు యేసుతో సన్నిహితంగా ఉండాలి. అంటే చూడండి, ఒక పరిశీలనగా కొన్ని మాటలు చదువుతా. నడిపించుట అనగా ప్రభావితము చేయుట, క్రీస్తు వలె ఉండుట అనగా యేసు ప్రభావితం చేసినట్లు చేయుట. నాయకులు యేసుక్రీస్తుతో సమీప సన్నిహితము వృద్ధి చేసుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఒక నాయకుని సాధ్యమైన చేయుటకు యేసుతో సన్నిహితం యొక్క అర్థము ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం ఒక పాఠం నేర్చుకుంటున్నాం. ఎవరితో సన్నిహితంగా ఉండాలని నేర్చుకుంటున్నాం మనం? దేవునితో, యేసుతో సన్నిహితముగా ఉండాలి. ఆయనతో ఎలాగ ఉండాలో మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అయితే ముందుగా 3 పద్ధతులు ఉన్నాయి ఇక్కడ. యేసుతో సన్నిహితం యొక్క అర్థమును, దాని పద్ధతిని గ్రహించుము. ఏంటంటే యేసుతో సన్నిహితము యొక్క అర్థమును, అంటే సన్నిహితమును అర్థము చేసుకుంటా అనేది గ్రహించాలి. రెండవది వచ్చేసి సన్నిహితము గల ఆటంకములను గుర్తించెదరు. 3 ముక్కల్లో చెప్పాలంటే దేవునితో సన్నిహితంగా ఉన్నప్పుడు మనం ఎలాగ నేర్చుకోవాలో అనేది పద్ధతి ఉంటుంది. కానీ దేవునితో సత్సంబంధం కలిగి సన్నిహితంగా ఉన్నప్పుడు మరి ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలు ఏ రకంగా వస్తాయి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది మనకి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మూడవది సన్నిహితం యొక్క శక్తిని తెలుసుకుందురు. అంటే దేవునితో సన్నిహితంగా ఉండడం నేర్చుకోవాలి. దేవునితో ఉన్నప్పుడు మనకి అనేకమైన ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలు ఎలాగ ఎదుర్కోవాలి, తరువాత దేవునితో సత్సంబంధం కలిగి ఆయనతో చాలా ప్రేమగా ఉండి ఆయనతో మెసులుకుంటే, ఆయనతో ఉన్నప్పుడు మనకి దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడు మన జీవితంలో అనేది ఈరోజు పాఠం మనం నేర్చుకుంటున్నాం. అయితే పరిచయంగా నాయకులు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నప్పుడు వారి జీవితంలో చాలా సార్థకమైనవి. వీరిని గూర్చి ఉదాహరణకు బైబిల్ చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక మాట, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ఒక్కరు చదవాలండి, గట్టిగా ఒకరు చదివితే దాన్ని బట్టి నేను ముందుకు
సాగుతా. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. చాలండి. ఇక్కడ మనకి 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మామూలుగా రాసుకోండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 8 వరకు. అయితే ఇక్కడ చూడండి, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి ఎవరంటున్నాడు? వ్యవసాయకుడు. తర్వాత నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. మనకి ఈ వాక్యం చాలాసార్లు బోధించి ఉంటాం, సంఘాల్లో చెప్పుంటాం. కానీ దీంట్లో మన యథార్థత ఎంతవరకు ఉందంటారు? ఒకసారి ఆలోచించండి. మనం చెప్పేవారిలాగా ఉంటున్నామా, లేకపోతే చెప్పింది పాటించేవారిలాగా ఉంటున్నామా? ఇది చాలా ప్రాముఖ్యం. చెప్పడం ఈజీయేనండి, చెప్పడం ఈజీయే, కానీ పాటించడానికి కష్టం. ఒక సేవకుడిగా నిన్ను ఎవరు గద్దించకపోవచ్చు, కానీ వాక్యం ఖచ్చితంగా గద్దిస్తుంది. నువ్వు చెప్పేవారిలాగా ఉన్నావా, లేకపోతే వినేవారిలాగా ఉన్నావా, లేకపోతే దేవుని వాక్యం ఎలా చెబుతుందో అలాగే నువ్వు పాటించి ఇతరులకే బోధిస్తున్నావా? మనం సరి చేసుకోవాలి. ఒక సేవకుడిగా చాలా ప్రాముఖ్యం ఇది. ఎన్నో మాటలు రాసుకుని, ఎన్నో కథలు రాసుకుని, వాక్య ప్రకారంగా ప్రసంగాలు చేసేసి మరి ఆ రకంగా మనం బోధిస్తే విశ్వాసుల మధ్యలో చాలా గొప్ప ప్రసంగికుడు అనుకోవచ్చు. కానీ ఎక్కడ పొరపడతాం మనం? దేవుని దగ్గర వాలిపోయినట్టే. శక్తి ఉండదు అప్పుడు మనకి. ఎందుకంటే ఎప్పుడైతే వాక్యానుసారంగా మనం నడుచుకుంటామో దాని ప్రకారంగా దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు. ఇక్కడ చూడండి, ఇదే మాటలో నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయును. మోసం పనికిరాదండి, మోసము పనికిరాదు. ఎప్పటికైనా అది సైడ్ అవ్వాల్సిందే. ఈ వాక్యాన్ని చాలా వివరించి 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 చెప్పొచ్చు, ఒక అర్ధగంట సేపు ప్రసంగం చెప్పొచ్చు. కానీ దాంట్లో నువ్వు చెప్పే ప్రసంగంలో నీ మాటలు ఉన్నాయా, లేకపోతే జీవం ఉందా? అర్థమవుతుందండి? మాటల్లో, దేవుని మాటల్లో జీవం ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? జీవం ఉంటే ఏమవుతుంది? కార్యం జరుగుతుంది. అక్కడ కార్యం ఖచ్చితంగా జరుగుతుంది. జీవము లేని మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఏదో పైన ప్రసంగాలు చేస్తారు. మనం అలాగా చేయొద్దు. ఇక్కడ చూడండి, ఆయనకి వేరుగా ఉండి మనం ఏమైనా చేయగలుగుతామా? ఆయనకి వేరుగా ఉండి మనం ఏమి చేయలేం. నువ్వు ఏదన్నా చెయ్యాలి అంటే ఆయనతో సత్సంబంధం కలిగి, ఆయనతో కలిసి నువ్వు జీవించినట్లయితే నువ్వు ఏది చేసినా కానీ అది సక్సెస్ అవుతుంది. అంతేగాని ఆయన్ని తీసుకోకుండా నీ సపరేట్గా నీ సొంత ఆలోచనగా నువ్వు సొంత ప్రయత్నాలు చేస్తూ పోయావనుకోండి, అది వ్యర్థమే. దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి యేసుతో మనం సన్నిహితంగా ఎంతవరకు ఉంటున్నాం? ఉదయకాలం లేచి ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం మనం? ఒకసారి ఆలోచించండి. సేవకుడికి ఏం పని అండి? రోజుకొచ్చి ఒక దినచర్య చెప్పగలరా? మీరు ఒక దినచర్య చెప్పగలరా? ఒకసారి ఎస్టిమేషన్ వేసుకుందాం. దినచర్య 24 అవర్స్లో ఉదయాన్నే లేచి ఏం చేస్తాం మనం? ఎంతసేపు ప్రార్థన చేస్తాం? అది మీరు చెప్పాలి. ఇప్పుడు మీ దాన్ని బట్టే నేను లెక్కేస్తా. దీనికి జవాబు ఇవ్వాలి మీరే. ఉదయం లేచి ఎంతసేపు ప్రార్థన చేస్తాం? 1 గంట, అర్ధగంట. ఓకే, అర్ధగంట చేస్తాను. తర్వాత వాక్యం ఎంతసేపు చదువుతాం? ఫాస్ట్గా చెప్పేయాలి. 4-5 పేపర్లు, 10 పేపర్లు ఉన్నాయి. నాకు మధ్యాహ్నం కల్లా అవ్వాలి ఈ స్టోరీ మొత్తం. 1 గంట సేపు చదువుతామా?
యథార్థంగా చెప్పాలి. అర్ధగంట చదువుతారా? చూడండి, ఒక అర్ధగంట సేపు ప్రార్థన, అర్ధగంట సేపు బైబిల్ చదువుతారు. తర్వాత ఏం పనులు ఉంటాయి? కాలకృత్యాలు అయిపోతాయి ఒక గంటలో. తర్వాత స్కూల్ పిల్లల్ని స్కూల్కి పంపించడం, అది ఇది అన్ని చూసుకుంటారు. ఇంట్లో కార్యక్రమాలు ఉండాలి కదా, ఇంకేముండవు కదా, అంతేనా? ఇంట్లో పనులు ఏమైనా ఉంటాయి? బట్టలు గట్ట ఉతుతూ మొత్తం అన్ని తుడుతూ అన్నీ ఉంటాయి, ఏముండవు కదా, అంత పాస్టర్ గారు చూసుకుంటారు. పాస్టర్ గారు ఒక్కటి చూడండి, సంఘంలో విశ్వాసుల్ని, గృహాలని ఎంతవరకు దర్శిస్తున్నారు? అసలు ఆలోచించండి. గృహాలు దర్శించి ఎన్ని రోజులు అవుతుంది? అసలు దర్శిస్తున్నారా? అందరూ దర్శిస్తున్నారా? రోజుకి కనీసం 2 గృహాలు దర్శిస్తున్నారా? ఇది ఎవరి పని? ఇది ఎవరి పని? సేవకుడు పని. లేదురమ్మా, వాళ్ళ ఇంటికాడ ఉండలే, ఏం పలకరిస్తావులా, చూద్దాంలే, ఫోన్ ఉంది కదా, ఫోన్ చేసి ఎలా ఉన్నారో మాట్లాడితే అయిపోద్ది అనుకుంటున్నారా? లైవ్ లో నువ్వు ఇంటికి వెళ్ళి గృహానికి గురించి ప్రార్థన చేసే వాళ్ళకి ఏం కష్టం ఉందో ఏంటో తెలుసుకుని ప్రార్థన చేయడమే నీ వంతు. ఇక్కడ మనం చాలా పాటించాలి సేవకులుగా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక విశ్వాసి 500 రూపాయలు కానుక ఇచ్చాడు అనుకోండి. 500 రూపాయలు కానుక ఇచ్చినప్పుడు ఆ కానుక తగ్గట్టు ఎంతసేపు ప్రార్థన చేయాలి? ఎంతసేపు ప్రార్థన చేయాలమ్మా? 5 నిమిషాలా? 5 నిమిషాలు పొలం పని చేస్తే 5 నిమిషాలకు 500 ఇస్తాడా నీకు? ఇస్తాడా చెప్పండి? 5 నిమిషాలు పొలం పనికి వెళ్ళి 5 నిమిషాలు చేస్తే 500 ఇవ్వమంటే ఇస్తాడా? మరి పొద్దునుంచి సాయంత్రం దాకా పని చేస్తే 500 రూపాయలు ఇస్తున్నారు. నువ్వు జస్ట్ 2 నిమిషాలు ప్రార్థన చేసినందుకు 500 రూపాయలు కానుక తీసుకుంటున్నావు అంటే నువ్వు దేవునికి ఎంత జవాబు చెప్పాలి? 5 నిమిషాలు చెప్తావా? 5 నిమిషాలు చేస్తే సరిపోయింది వాళ్ళ కుటుంబం గురించి? అంటే వాళ్ళు చేసుకోలేక, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి, ఇప్పుడు వాళ్ళు ఎన్నో శోధనలు ఎదుర్కొంటారండి. లోకంలో ఉన్నారు, మీరు లోకంలో లేరు కదా. ఒక సేవకుడిగా ఉన్నప్పుడు ఎంత బాధ్యత ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని డబ్బు అది, మన డబ్బు కాదు. ప్రార్థన నువ్వు చేయవలసింది ఏంటి? కుటుంబం గురించి వాళ్ళకి ఎంతగా ప్రార్థన చేయాలో మినిమం 1 గంట సేపు ప్రార్థన చేయాలి. ఆ డబ్బుకి విలువ నువ్వు ఇస్తున్నావా లేదా? ఏమి లేండి, వచ్చేస్తేనే ఖర్చు పెట్టేస్తున్నావు, అయిపోయింది. దేవుడు ఇస్తున్నాడు, ఇస్తాడు. నీకు ఏ రకంగా ఇస్తాడు దేవుడు? నువ్వు ఎంతవరకు దేవుని వరకు పనిచేస్తున్నావు? ఇది కరెక్ట్గా నోట్ చేసుకోండి. ఎందుకంటే దేవుడు ఒకానొక రోజు ఖచ్చితంగా నిన్ను లెక్క అడుగుతాడు. అడగనంటాను కూడా, వాళ్ళకైనా చెప్పడం, మనకు చెప్పేవాళ్ళు లేరా? దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇదే క్లాసులు నడిపిస్తూ ఉన్నాం. సేవకులు నేర్చుకోవాలి, ఎప్పుడు కూడా మనం పాఠం నేర్చుకుంటూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మరొక మాట. ఈ ద్రాక్షావళి గురించి మనం బాగానే విన్నాం. ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్కి కొన్ని మీరు జవాబు చెప్పవలసి ఉంటుంది. సన్నిహితమును అర్థము చేసుకునుట అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవునితో ఎంత దగ్గరగా జీవించాలి, దేవునితో ఎంత సత్సంబంధం కలిగి మనం ఉంటే బాగుంటుంది అనేది. సపోజు లోకంలో ఒకసారి చూసుకుందాం. స్నేహితులు ఎలా ఉంటారండి? మామూలు స్నేహితులు ఎలా ఉంటారు? రోజు మాట్లాడుకుంటారా? అరే రోజు మాట్లాడుకోరా? దగ్గరగా ఉంటే మాట్లాడుకుంటారా స్నేహితులు? అదే ప్రాణ స్నేహితులు అయితే ఏంటండి, మరీ ఎక్కువగా గంటలు ఏం మాట్లాడుకుంటారంటారు? ఏందో ఈయన గురించి ఆయన గురించి లోతుగా ఇంకా ఏదేదో మాట్లాడుకుంటారు. ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు. ఒకటే కంచం, ఒకటే మంచం. ఏదైనా టిఫిన్ చేస్తే మన ఇద్దరు వెళ్ళి టిఫిన్ చేయాలి, టీ తాగితే ఆఫ్ అంటే అంత స్నేహం అయిపోతారు. మీకున్నారండి ఎవరన్నా ప్రాణ స్నేహితులు ఉన్నారా? కనీసం స్నేహితులు ఉన్నారా? ఉంటారు, కానీ మళ్ళీ ఎత్తితే ఏం ప్రాబ్లం అన్నట్టు. ఏం పర్లేదు, ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. నీ పర్సనల్ విషయాలు, నీ భార్యకి తెలియని విషయాలు కూడా స్నేహితుడిగా చెప్తారు. భార్యకి చెప్తారా? చెప్పరు. ఎందుకు వచ్చిన తలనొప్పి లేనిపోంది, ఈ మాట చెప్పిన కానీ రాత్రి తెల్లవారులు మళ్ళీ ఏదో గొడవ అని చెప్పి ఏం చెప్పరు, ప్రాణ స్నేహితులకి చెప్తారు.
అవునా కదండి? మరి మన కొరకు, నా కొరకు, నీ కొరకు మరి ప్రాణం పెట్టిన నిజమైన స్నేహితుడు ఎవరు? మరి ఆయనతో ఒక లోకంలో ఉన్నవాడి కొరకే నువ్వు గంటల గంటలు మాట్లాడి, గంటల గంటలు స్నేహం చేసి, గంటల గంటలు భోజనం చేసి, గంటల గంటలు తిరిగి అంత సమయాన్ని నువ్వు వ్యర్థపరుస్తున్నావు. కానీ నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు ఎంతసేపు సహవాసం చేస్తున్నావు? ఒక సేవకుడిగా నువ్వు దేవునితో రోజుకి ఎంతసేపు గడపాలి? దశంభాగం విషయాలు బాగా తెలుసు మనకి. ఎంతండి? 100కే ఎంత తీయాలి దశంభాగం? ఇదే మాట కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు 24 గంటలకి ఎంత సమయం తీయాలి? టైము ఎంతసేపు చేస్తున్నాం ప్రార్థన? ఎంతసేపు బైబిల్ చదువుతున్నావు? దేవునితో ఎంతసేపు గడుపుతున్నావు? నీ భార్యతో ఎంతసేపు గడుపుతున్నావు? పిల్లలతో ఎంతసేపు గడుపుతున్నావు? బ్యాగ్ వేసుకుని, బండి వేసుకుని రోడ్డు మీద సేవకులు ఎలాగుంటున్నారంటే, కొంతమంది, అందరు కాదండి, ఎక్కువసేపు ఎదుటి వ్యక్తి గురించే మాటలు. ఆయన జోలు నీకు ఎందుకు? ఆయన బాధని పడతాడు, ఆయన తీరువా చూసు. ఆయన గురించి, ఈ దగ్గర లేని వ్యక్తి గురించి మీ ఇద్దరు కలిసి అతని గురించి ఎక్కువసేపు చర్చిస్తున్నారు. అది మంచిదా? దాంట్లో సాతాను గారు దూరతాడా దూరడా? నువ్వో 10 మాటలు, ఆయన 10 మాటలు వేసిన తర్వాత ఇంకో మాట ఏదో ఎక్స్ట్రా అవుతుంది. అప్పుడు నీ పక్కన స్నేహితుడే ఆయన దగ్గరికి వెళ్ళి నీ గురించి అలా ఆయన ఎలా అన్నాడు, అయిపోయా, స్విచ్ పెట్టేశాడు అక్కడ. నా గురించి నువ్వు చెప్పు. ఇంతకుముందు వీళ్ళిద్దరు ఎంతసేపు మాట్లాడుకున్నారని లేదు. ఇంకా నువ్వు పలానా మాట, చెడ్డ మాట మాట్లాడు ఆయన గురించి అని చెప్పి అక్కడికి వెళ్ళి ఒక కళ్ళెం పెట్టినప్పుడు వాళ్ళిద్దరు కయ్యం. ఇది మంచిదండి? ఎక్కడుండాలి? దేవుని సేవకులు ఈ మధ్యలో దేవుని సన్నిధిలో ఒంటరిగా ఉండి గంటలు గంటలు ప్రార్థన చేసే రోజులు ఉన్నాయా? లెక్క పెట్టుకోవాలా? ఒక రోజుకి నెలకు 30 రోజులు అంటే ప్రతిరోజు ఒక గంట సేపు దేవుని మందిరంలో నువ్వు ఒంటరిగా గడపగలుగుతున్నావా? నువ్వు ఒంటరిగా గడిపితే ఎవరితో సహవాసం చేసినట్టు? మరి దేవునితో సహవాసం. ఇప్పుడు ఎవరు పని చేస్తున్నావు? నువ్వు దేవుని పని చేస్తున్నావు. ఒక మిలిటరీ మ్యాన్ ఉన్నాడండి. ఒక మిలిటరీ మ్యాన్ ఉన్నప్పుడు ఆయన ఎవరి గురించి కష్టపడుతున్నాడు? దేశం గురించి కష్టపడుతున్నాడు. దేశం గురించి ఎన్ని గంటలు కష్టపడుతున్నాడు? మినిమం 8 గంటలు. 8 గంటలు కూడా ఆయన ఎలా ఉంటాడు? గన్ను, ఆ గుండెలో మొత్తం డ్రెస్, షూ, క్యాప్ అన్ని పెట్టుకుని ఎవడన్నా వస్తే, ఉగ్రవాదులు కానీ శత్రువులు కానీ వస్తే ఎత్తుపట్టి కాల్చడమే. ఆ 8 గంటలు కూడా చాలా కేర్ఫుల్గా ఉంటాడు. మరి మనం ఎక్కడ కేర్ఫుల్గా ఉంటున్నాం? ప్రార్థన లేదే మనకి ఏది జరగదండి. ఇక్కడ చూడండి, ద్రాక్షావల్లి, ఇక్కడ సన్నిహితము యొక్క సంబంధం గురించి కొన్ని మాటలు చదువుతున్న, జాగ్రత్తగా వినండి. ద్రాక్షావల్లి మరియు తీగ గూర్చి యోహాను సువార్తలో 15లో ప్రతి రూపము చాలా చక్కని పటము అంటే, ఇక్కడ బోర్డు నుండి మాకు చెప్తా. మనకి ద్రాక్ష చెట్లు ఐడియా ఉంది కదండి? ద్రాక్ష చెట్టు ఐడియా ఉంది, ద్రాక్ష గుత్తులు ఐడియా ఉన్నాయి. ఇప్పుడు కాడ కింద నుంచి వచ్చింది, తర్వాత పాదులు వచ్చినాయి, తీగలు వచ్చినాయి, పళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ద్రాక్షావల్లిని నేను అని ఎవరు అంటున్నారు? అవునా? తండ్రి. తర్వాత తీగలు. ఇప్పుడు ఇదే పాఠం వినండి. మరి ఇప్పుడు తీగలు ఎవరు? అవునా? మరి డౌట్కి ఎందుకు మాట్లాడుతున్నారండి? అసలు మన డౌట్ ఉండకూడదు. ఇదే వాక్యాన్ని 3 సార్లు ప్రసంగించుంటాం. తీగలు ఒకసారి మళ్ళీ చదవండి వాక్యాన్ని. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. కంటిన్యూ చదవాలి. ఓకే. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు దేవునికి దగ్గరగా ఉంటున్నామా, దూరంగా ఉంటున్నామా? అమ్మా, పేరుకి మాత్రం సేవకులం, కానీ మనం చేసేది దేవుని కొరకు. అంటే చూడండి, ఎంతవరకు మనం దేవునికి దగ్గరగా ఉంటున్నాం ఇక్కడే తెలిసిపోతుంది.
ప్రార్థన అంతంత మాత్రమే, బైబిల్ చదవడమా అంతంత మాత్రమే. ఏదైనా ప్రసంగం చెప్పేది ఉంది, వాక్యం చెప్పేది ఉందంటే ఒక గంటకు ముందు వచ్చేసి అడవిడిగా వాక్యాలు తీసేసి ఏదో ప్రసంగం రెడీ చేసుకుని విశ్వాసులకు చెప్పడం కాదండి. ఒక సేవకుడు ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి, దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. ఇక్కడ సన్నిహితం యొక్క ఒక ప్రమాణం దీని గురించి కొన్ని మాటలు చదువుతా. యేసుతో సన్నిహితము మనము ఆయన దత్తపుత్రులమై ఉన్నాము అనుభవము పొందుటతో ఆరంభమవుతుంది. ఎలాగ ఆరంభమవుతుందండి? ఇప్పుడు ఒక అతనికి పిల్లలు లేరండి, ఆస్తి బాగా ఉంది, ఒక కుమారుడిని తీసుకొచ్చి పెంచుకుంటున్నాడు అనుకోండి, ఏమంటారు అతన్ని? అవునా? ఇప్పుడు సొంత తండ్రిగా ఆ కుర్రాడు అనుకోవాలి, సొంత తండ్రిగా నాకు అనిపించాలంటే తండ్రి ఏం చేయాలి అండి? ఆయన్ని, కుమారుణ్ణి తన అడుగుజాడల్లో నడిపించాలి. అడుగుజాడల్లో నడిపించినప్పుడు ఈ కుమారుడు ఏమనుకుంటాడు? ఇతను నా తండ్రి. కానీ దత్తపుత్రుడని ఎవరికి తెలుస్తుంది? ప్రపంచానికి తెలుస్తుంది. కానీ కొడుక్కి ఏమనిపిస్తుంది? నా తండ్రే. ఇప్పుడు మన తండ్రి ఎవరు? ఇప్పుడు మన దత్తపుత్రులమా లేకపోతే? అవునా? అవునన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. అసలు ఎంత డౌట్ వచ్చేస్తుంది, మీకే డౌట్ వచ్చేస్తుంది. ఇప్పుడు చెయ్యెత్తిదా కూడా ఆఫ్ చెప్తున్నారు, అంటే సగం అటు సగం ఇటును ఫుల్గా. ఇప్పుడు మన దత్తపుత్రులు అండి, మన దత్తపుత్రులు హల్లెలూయా అంటే ఈ విషయంలో కూడా మనం డౌట్ పడుతున్నామంటే మనం చాలా సరి చేసుకోవాలండి. మనం ఛాలెంజింగ్ ఉండాలి, టక్కన వెళ్ళాలంటే ఒకటేసారి. చూడండి, దత్తపుత్రులు అయితే కాలము గడిచే కొలది అది ఎదుగుచుండును, సన్నిహితము యొక్క ప్రమాణము. అంటే రోజు రోజుకి దేవునితో సత్సంబంధం కలిగి జీవిస్తూ ఉంటే మనకి ఏమవుతుందండి? మనం ఎలా మారుతూ ఉంటాం? ఆయన రూపంలోకి మారుతూ ఉంటాం, అంతేగాని నువ్వు ఆయనతో అంటున్నట్టు ముట్టినట్టు ఉంటే ఏమవుతుంది? మనకి ఏమి అంటుకోదు. మనకు తెలుసు అన్ని సామెతలు వచ్చి మనకి. అయస్కాంతం గురించి తెలుసు కదండి. అయస్కాంతం, పిన్నిసు ఇట్లా పెట్టామనుకోండి, అది ఎంతసేపు పెడితే అంత పవర్ ఇది లాక్కుంటుందో లాక్కోదా? ఒక అరగంట సేపు పెట్టిన తర్వాత ఈ పిన్నిస్ని ఇంకో పిన్నిస్కి పట్టిస్తే అతుక్కుంటుంది. అంటే ఈ రోజుల్లో అద్భుతాలు జరగట్లేదు అంటే ఎందుకు జరగట్లేదు అమ్మా? దేవునితో సత్సంబంధం లేదు. పైన పటారం లోన లటారం అంటారు చూసారా? ఆ టైప్ అయిపోయింది. పైకి ఒక సేవకుడిగా ఉంటున్నాం, కానీ శక్తి లేకుండా ఉంటున్నాం మనం. అది మంచిది కాదు. ఒక అద్భుతం జరగాలి, ఒక కార్యం జరగాలంటే నువ్వెవరితో ఉండాలి? ముఖ్యంగా దేవునితో. నువ్వు ఎంత దగ్గరగా, రోజుకి దశంభాగం విషయంలో లెక్కేసిన టైము నువ్వు ఇప్పుడు నీ రోజుకి దేవునికి ఎంత ఇస్తున్నావు? ఒక విషయాన్ని అడుగుతున్నాను మిమ్మల్ని, దేవుని రాజ్యంలో ఎన్ని సంవత్సరాలు ఉంటామండి? అమ్మా అందరూ మాట్లాడాలి, ఈ మాటగా అందరికి వచ్చి యుగములు. ఒక్క 24 గంటలు దేవుని మందిరంలో నుంచి బయటికి వెళ్లకుండా ఉండగలమా అండి? ఉండలే. నువ్వు వాటర్ నేను దేవుని మందిరంలో నుంచి ఒక్క 24 గంటలు ఉండలేము. బయటికి ఎప్పుడు వెళ్ళిపోవాలా ఇంటర్నల్గా తోడేస్తూ ఉంటుంది. ఏదో వంక మైండ్ ఆలోచన ఇక్కడ ఉంటా ప్రజెంట్గా, కానీ నీ మైండ్ ఎక్కడ పనిచేస్తుంది? ఏదో విధంగా నీకు సందు దొరకాలి బయటికి వెళ్ళిపోవడానికి. ఏంటో మరి బాడీ అదే దేవుని మందిరం, మరి పరలోక రాజ్యంలో యుగాలు ఉండాలని ఆశ ఉంది. కానీ అక్కడ ఉండాలంటే కనీసం ఇక్కడ ట్రైల్ అన్నా ఉండాలి కదా, నీకు ఉండాలా వద్దా? అసలు కాలు నిలవదు, ఏం నిలవదు, అబ్బో కదిలిపోతాం. అసలు వాడెవడో ఉపకారం లేనివాడు ఫోన్ చేస్తాడు, వాడి వల్ల ఉపకారం ఉండదు, ఏదో మాటలు మాట్లాడాలి అంతే. గ్యారంటీ పోడేవాడు వాడితో 2 మాటలు మాట్లాడడానికి బయటికి వెళ్ళిపోయి హలో ఆ లోకానికి వెళ్ళిపోతాం. ఈ లోకం వద్దు ఇంకా. సేవకుడు అండి, సైనికులు అండి మనం. ఏ సైనికులు మనం? హెవెన్, పరలోక సైనికులం అండి.
సైనికులు అన్నప్పుడు మనం ఎలాగ ఉండాలి? ఇంకో విషయం చెప్తా. దేవుడు యేసుక్రీస్తు మనల్ని శిష్యుల్నిగా తయారు చేయమన్నాడా, విశ్వాసులుగా తయారు చేయమన్నాడా? ఎందుకంటారు? దాంట్లో అర్థం మీరే చెప్పాలి. ఇప్పుడు ఏంటండి? అందరికీ వినిపించాలని. నేనేం చెప్తున్నా? శిష్యుల్ని ఎక్కువ తయారు చేయమన్నాడా, విశ్వాసులను తయారు చేయమన్నాడా? శిష్యులనే కదా. విశ్వాసుల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మీరు దీనికి పదును పెట్టండి కొంచెం. విశ్వాసుల వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? సంఘ కార్యక్రమాలు ముందుకెళ్తాయి. మనకి అదే ఒక్క నిమిషం అండి. బంగారం ఉందనుకోండి, ఇక్కడికి వస్తా టాపిక్. బంగారం మట్టిలోంచి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? అది బురద బురదగా అది ఇది కల్ముషం అయిపోతాయి. దాన్ని మొత్తం కాల్చిన తర్వాత ఒరిజినల్ వస్తుంది. అవునండి. ఇప్పుడు మనం ఏ ఒక్కరిని తయారు చేసినా కానీ అతడు ఆమె విశ్వాసలాగా ఉండడం కాదు, ఒక శిష్యులాగా ఒక శిష్యురాల్లాగా ఉంటే రాబోయే తరానికి ప్రయోజనకరం. అండ్ ఇదిగో హైదరాబాద్లో ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో దాదాపు 60 మంది విశ్వాసులు ఉంటారండి. 60 మంది విశ్వాసులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అక్కడి నుంచి వస్తారు. అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ బాక్స్ ఉంటుంది, ఇక్కడ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో ప్రతి సెల్ ఫోన్ తీసుకొచ్చి దాంట్లో పడేస్తారు. సైలెంట్లో పెట్టేస్తారు, సైలెంట్లో పెడతారు. స్విచ్ ఆఫర్ సైలెంట్లో పెడతారు, ఆ బాక్స్ లో పడేస్తారు. శుభ్రంగా వాక్యం అంటారు. ఇప్పుడు డిస్టర్బ్ చేయాలంటే ఒక్కడే డిస్టర్బ్ అయినప్పుడు మొత్తం అందరూ కూడా డిస్టర్బ్ అయిపోతారు. అది ఏమవుతుందంటే సాతాను గారు ఎప్పుడు రాళ్ళు వేస్తానే ఉంటాడు మన మీదకి, ఎన్ని మనం అదుపులో పెట్టుకున్నా కానీ. అయితే డైవర్ట్ అయిపోతున్నాం. ఇక్కడ చూడండి, మనకి ఎక్కువగా మరి సైనికుల్ని తయారు చేయాలి. అలాగే విశ్వాసులు కాకుండా శిష్యులు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే శిష్యుల్ని తయారు చేయమన్నాడు. ఇప్పుడు అయ్యగారు ఉన్నాడు, నవీన్ గారు. నేను నా చిన్నప్పటి నుంచి తెలుసు అయ్యగారు, నాకు నా చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన వాయిస్ బేసెస్. తర్వాత ఏంటంటే ఆ కళ్ళ ముందే పెరిగాం మేము, ఆ కళ్ళ ముందే పెరిగాం. వాళ్ళు చెప్పిన వాక్యాలు వింటూ. నాన్నగారు ఉండేవారు, ఆ అయ్యగారు వాక్యం అన్నప్పటికీ అసలు నేను నిక్కర వేసుకునేవాడిని. నిక్కర్లు వేసుకున్నప్పుడు ఆయన ప్రసంగం చెప్తే రోమాలు ఇట్లా నిక్కబొడిసేసేయండి, రోమాలు ఇట్లా నిక్కబొడిసి వామ్మో షవరింగ్ వచ్చేసింది. అంత అద్భుతంగా వాడబడేవాడు ఆయన. ఆయన చెప్పేటప్పుడు ఆయన ఎప్పుడు చెప్తారు, ఏంది మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆ గుంజలు పట్టుకుని పందిరులు వేసేవారు కదా మీటింగ్లో, ఆ గుంజలు పట్టుకుని ఎలాడేవాళ్ళు. ఆయన వాక్యం అన్నప్పటికీ పిండ్ ఆఫ్ సైలెన్స్ ఎవరు మాట్లాడేవారు కాదు. ఆయనకి అసలు మైక్ కూడా అక్కర్లేదు. అసలు అంత భయంకరంగా మాట్లాడేవాడు ఆయన, అసలు మామూలుగా కాదండి. అసలు జీవరత్నం గారు ఉండేవారు అయ్యగారు, ఆయన సైలెంట్గా మాట్లాడేవారు. కానీ ఈయన వాయిస్ మాత్రం చాలా గంభీరంగా ఉండేది. ఆ వాయిస్లో జీవం ఉండేదండి, జీవం ఉండేది. జీవం అంటే మామూలు జీవం కాదు. ఆ రోజు ఆయన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా స్వస్థత జరిగేది. ఏ కడుపు నొప్పితైనా, కాళ్ళు నొప్పితైనా, ఏదైనా దేంతో అనేక రోగాలతో వచ్చేవారు మీటింగ్లకి. ఆ మీటింగ్లో ఆ మాటలు వింటే ఆ రోగం ఏమైపోయేదో కాదు. అటువంటి సేవకులుగా మనం తయారవ్వాలి. ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఏదో వాక్యం చెప్తున్నాం, మనకు అన్ని కొంచెం లోతైన విషయాలు తెలిసినంత మాత్రాన నువ్వు చెప్పే మాటలో జీవం లేకపోతే వేస్ట్. ఆ జీవం అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు బ్రతికిన దానికి చనిపోయిన దానికి ఎంత తేడా ఉంటుందండి? అవునా? ఇప్పుడు నువ్వు మాట్లాడే మాట ఉపయోగకరంగా ఉండాలి, వ్యర్థమైనదిగా ఉండకూడదు. నువ్వు ఎందుకు వచ్చావు ఈ సేవలోకి? అన్నీ వదిలేసే కదా, నాకు ఈ పాపలోకం వద్దు, నాకు ఈ పాప జీవితం వద్దు, నేను దేవుని పని చేస్తాను, దేవుళ్ళో ఉంటాను, అనేక మందిని శిష్యులుగా చేస్తానని ఒప్పుకునే కదా వచ్చావు. మరి దేవునితో ఆ సంబంధం కలిగి వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు గోడపై నుంచి చూడడం ఎందుకు? గోడపై నుంచి చూడడం ఎందుకు? అర్థమయ్యే ఉంటుంది మీకు. ఏదో అన్నీ వదిలేచ్చేసాం కదా, ఏదో కొంచెం అటు
ఇవన్నీ వద్దు, అసలు అది వద్దనుకుని ఇక్కడికి వచ్చావు. మళ్ళీ ఆ పక్కకి తిరిగి చూస్తున్నావు అంటే నువ్వు ఎంతవరకు ఒకసారి ఆలోచించండి. మన సేవకులు చాలా కరెక్ట్గా ఉండాలి. నువ్వు కరెక్ట్గా ఉంటేనే నీ సంఘం అంతా కరెక్ట్గా ఉంటుంది. నువ్వు తప్పు చేస్తున్నావు అనుకో, ముసుగేసుకుని తప్పు చేస్తున్నావు అనుకో, నీ సంఘం కూడా సేమ్ జిరాక్స్ కాపీ పేస్ట్ అంతే. నువ్వు దేవుని కళ్ళు కప్పుతుంటే నీ కళ్ళు సంఘం కప్పుతుంది. అందుకనే ఇక్కడ చూడండి, సన్నిహితం యొక్క తీవ్రత వాంఛ. మిమ్మల్ని మాట్లాడుతా, వాంఛ అంటే ఏంటండి? వాంఛ అంటే కోరిక. ఇప్పుడు మనకి ఏ కోరిక ముఖ్యం? ఏ కోరిక ముఖ్యం? మిమ్మల్ని మాట్లాడుతాను. ఇప్పుడు మన అందరం ఇక్కడికి ఎందుకు వచ్చాము? మూల కారణం చెప్పాలి. ఇక్కడికి ఎందుకు వచ్చాము? మూల కారణం చెప్పాలి. నేను ప్రశ్న కంప్లీట్ అవునండి. ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే అసలు మూల కారణం ఏంటి, దీనికి ఎందుకు వస్తున్నాం అనేది అసలు మూల కారణం ఏంటో చెప్పగలరా? అది తెలుసుకున్నారా? నేను చెప్తా మళ్ళీ. ఇక్కడికి మనం ఎందుకు వచ్చాము, ఆ మూల కారణం ఏంటో చెప్పండి. చెప్పగలరా? సరే, నేను మీకు కొంచెం ఉపమానం చెప్తాను. మనం ఈ డిమార్ట్లో ఉన్నాయండి, ఇక్కడ ఉన్నాయా? డిమార్ట్కి ఎందుకు వెళ్తాం మనం? అమ్మా, మనకు కావాల్సిన ఇంటికాడ ఏమో రాసుకుని ఏం కొనుక్కెళ్తా ఉన్నాం. సంతకి ఎందుకు వెళ్తాం? మంచి కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్తాం. బట్టల షాప్కి ఎందుకు వెళ్తాం? బట్టలు కొనుక్కోడానికి వెళ్తాం. మరి దేవుడి మందిరానికి ఈ రోజు మనం ఎందుకు వస్తున్నాం అమ్మా? ఎన్నిటికంటే ముందు మూల కారణం అడిగాను నేను. మూల కారణం, మీరు మేధావులు కాబట్టి మీకు ప్రశ్న వేస్తున్నారు, లేకపోతే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అసలు మూల కారణం ఏంటి? ఎన్నిటికంటే మూల కారణం చెప్పలేరా అమ్మా? భూమి మీద మన సేవకులుగా ఇంత పని చేస్తున్నాం అబ్బా, మనకు ప్రయోజనం ఏంటి? అసలు మనకు లాభం ఏంటి? ఈయన ఇంక ఈ లోకంలోనే ఉంటాడు, ఇంకా అసలు ఈ లోకమే ఇంకా జీతమేనా? మనం ఎందుకు వెళ్తున్నాం? ఈ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే మన మూల కారణం దేవుని రాజ్యంలో మనం ఉండడానికి, పరలోక రాజ్యంలో నువ్వు ఉండడానికే ఈ కార్యక్రమాలన్నీ చేసేది కూడా. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసేది. ఒక్కసారి బాప్తిసం తీసుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా నీ పనులు నువ్వు చేసుకుంటే అయిపోతుందా? ఒక్కసారి స్కూల్లో జాయిన్ అయ్యి తర్వాత నువ్వు ఇంటికి వచ్చేసి నా క్లాస్ అదే నడుస్తుంది, నేను ఇంటికాడే ఉంటానంటే కుదురుతుందా? నువ్వు ప్రతిరోజు అటెండెన్స్ వేయించుకోవాలి, చదవాలి, వాళ్ళు చెప్పిన నోట్స్ రాయాలి, పాఠం అప్పచెప్పాలి. అప్పుడే సంవత్సరం అంతా అయిన తర్వాత నువ్వు పాసా ఫెయిలా అని చెప్తారు. అందుకనే మన దేవుని సేవకులుగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ సంఘము జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. నువ్వే మాత్రం కొంచెం అటు ఇటు అయినా కానీ నువ్వు నాశనం అయిపోతావు, సంఘం కూడా నాశనం అయిపోతుంది. నువ్వు పోవడమే కాకుండా సంఘాన్ని కూడా పాడు చేయడం అవుతావు. అందుకనే దేవుడు ఒక మాట అంటాడు బైబిల్ గ్రంథంలో, సేవకులు అవ్వకుండా. వాక్యం ఏంటంటే చదువుతారా? నోటాడలేదా? నోటాడు ఉండాలి మన సేవకులకి మాట. బోధకులు కాకుండుడే. ఎందుకంటారు? నీకు లోకాశలుంటే నువ్వు లోకంలోకి వెళ్ళిపోవు, సమస్య లేదు. నువ్వు లోకాశలుంటే లోకంలోకి వెళ్ళిపోవు, నీ ఇష్టమొచ్చాడు దొర్లే, నీ ఇష్టమొచ్చాడు తిరిగి అయిపోద్ది. కానీ నువ్వు దేవునిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ లోకంలోకి చూస్తే నీ పరిస్థితి ఏం కావాలి? చాలా మంది అండి ప్రసంగాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఒక సేవకుడిగా ప్రసంగం చేస్తున్నావు, నువ్వు చేసే ప్రసంగంలో ఎంత నిజముందో ఎంత కరెక్ట్ ఉందో అది నీకు తెలిసిపోద్ది. నువ్వు జనాల్ని, వచ్చిన విశ్వాసుల్ని తృప్తిపరుస్తున్నావా, లేకపోతే పైన బోధ చేస్తున్నావా? నీ దగ్గర మోకాళ్ళ అనుభవం ఉందా, ప్రార్థనా జీవితం ఉందా, యేసుతో సన్నిహితం ఉందా, యేసుతో కలిసి జీవించే పద్ధతి ఉందా? ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. నిన్ను విశ్వాసులు పరీక్షించలేరు.
పరీక్షిస్తారా? ఎందుకంటే నువ్వే మంత్రివు, నువ్వే రాజు, ఇక నీ చెప్పుకోళ్ళు ఎవరున్నారు? ఇంకా ఎవరు లేరు. నువ్వే చెప్తే తింటారు వాళ్ళ గొర్రెలు. కానీ నువ్వు మనల్ని కూడా సరి చేసుకునే ఒక పాఠం ఉంది. అదే ఇక్కడ యేసుతో సహవాసము. ఎందుకంటే మీరు మర్చిపోయారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సేవకులే కదండి, సేవకులే కదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సేవకులకి చెప్పే దాంట్లో ఈ సబ్జెక్ట్లో అన్ని ఇవే ఉంటాయి, మనం సరి చేసుకునే. మనకి ఎప్పుడైతే నొప్పి తగులుతుందో, మనకి కొంచెం ఎక్కడైనా కొంచెం డాట్స్ ఏదైనా చిన్న చిన్నవి ఉంటాయి, సరి చేసుకోవాలి. మనం బాగానే ఉంటాం అనుకుంటాం, కానీ కొన్ని కొన్ని ఉంటాయి. ఒక మాట ఉంటుందండి మన దీంట్లో, ఆ మాట చదివించిన ముందుకెళ్తా. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4, 5 ఒకసారి చదవండి. మొదటి తిమోతి రాసిన పత్రిక గట్టిగా చదవాలండి. చదువుతున్నారా? 3వ అధ్యాయం 4, 5 వచనాలు. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనిచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడే ఉండవలెను. ఎవడైనను ఆమేన్, హల్లెలూయా. ఈ మాట ఎవరికి తగులుతుందండి? ఒకసారి ఆలోచించారా? ఈ మాట ఎవరికండి? సేవకులుగండి. పిల్లలు ఆరోగ్యకరంగా లేరనుకోండి, పిల్లలకి సరైన తిండి లేదనుకోండి, ఇంటికాడ ఒక గృహము సరిగా లేదనుకోండి, ఇవన్నిటికి సంబంధించి ఎవరిది మెయిన్ బాధ్యత అంటే? యజమానిదే కదా. యజమాని ముందర ఏ పనులు చక్క పెట్టుకోమంటున్నాడు? ఇంటి పనులు అండి. కొంతమంది ఉంటారు ఇంటి పనులు వాళ్ళు పట్టించుకోరు, అసలు ఇంటి పనులు పట్టించుకోరు. ఆయన లేచిన కాడి నుంచి బైబిల్ పెట్టుకుని దేవుని పనికి వచ్చేస్తాడు, అయిపోద్ది, నేను ఇదే పని ఇదే ముఖ్యం అనుకుంటాడు. కానీ దేవుడు ముందర ఏ బాధ్యత అప్పచెప్పాడు? ఇంటి పని. నువ్వు ఇంటిని ఎప్పుడైతే బాగుగా వెళ్తావో అప్పుడు సంఘము జోలికి అప్పుడు రా. ముందర చిన్న పరిచర్య ఇచ్చాడు నీకు, చిన్న పరిచర్య ఇచ్చాడు. నువ్వు తప్పు చేస్తున్నావా, నువ్వు న్యాయంగా ఉన్నావా, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా, నువ్వు బూతులు మాట్లాడుతున్నావా, నువ్వు ఎంత కోపంగా ఉంటున్నావు, ఎంత ద్వేషంగా ఉంటున్నావు, ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు? దేవుడికి ఉంది. నీ భార్యకి తెలుసు, ఇంట్లో నీ భార్యకి బాగా తెలుసు. ఎందుకంటావా? నువ్వు చిన్న తప్పు చేసినా కానీ ఓ రకంగా మీ భార్యాభర్తల సైకిల్ ఎలా ఉంటాయి? కళ్ళతోనే సైకిల్ చేసుకుంటారు, ఇంక మామూలుగా కాదు. ఇట్లా అంటే నువ్వు చెప్పింది నేను ఉన్నాను కానీ నువ్వు పాటిస్తలేదని చెప్పి ఒక లుక్తో క్లియర్ అయిపోతుంది. ఏముండదు అసలు అక్కడ. ఇట్లా కూర్చున్నావు అనుకోండి, ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకోండి, నా భార్య ఇక్కడే ఉందనుకోండి, నేను ఏదన్నా కొన్ని నీటిల్లో పొరపాట్లు చేస్తున్నప్పుడు మా భార్య కనిపెడుతుంది. కనిపెట్టినప్పుడు మా భార్య ఒక్కసారి ఇంత జన్మలో ఉంటుంది, ఒక్కసారి ఇలా నవ్వింది అనుకోండి, నాకు అర్థమవుతుంది, అర్థమవుదా? ఈజీగా అర్థమైపోద్దండి. అందుకనే దేవుడు అంటాడు, సేవకుడిగా ఉంటున్నాం మనం. పైకి ఏదో ప్రజలందరి దగ్గర మంచి సేవకుడిగా ఉంటున్నాం, సంఘంలో అయ్యగారు అంటున్నారు, అందరూ బాగా చెప్తున్నారు, కానీ ఇంట్లో ఎలాగుంటుంది పరిస్థితి? ఇది మనం సరి చేసుకోవాలి. మన లోపల మనం సాక్ష్యం ఎలా ఉండాలంటే, భార్య దగ్గర నువ్వు చాలా బలంగా ఉండాలి. అంటే బలంగా ఉండాలంటే బాడీ పెంచు కాదు, ఆత్మీయంగా బలం ఉండాలి. నువ్వంటే నీ భార్యకు భయం. ఎలాగా? నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే అసలు అద్భుతాలు జరగాలి. నువ్వు మోకరించి ప్రార్థన చేసి నీ భార్య పక్కనే ఉండి ప్రార్థన చేయాలి, నీ పిల్లలు ప్రార్థన చేయాలి. లేదండి మేము భార్యాభర్తలుగా ఉంటే మా పిల్లలు తర్వాత చేసుకుంటారంటే కుదురుతుందా? కుదరదు. కుటుంబ సమేతంగా తిన్నప్పుడు మాత్రం కుటుంబ సమేతంగా మొత్తం తింటారే, అవునా? ఎక్కడ భేదం ఉంటుందా తిన్నప్పుడు? అండి తిన్నప్పుడు కుటుంబ అమ్మ నువ్వు వేసుకో కొంచెం కూర, నువ్వు వేసుకో కొంచెం బిర్యానీ, మొత్తం కలిపి తింటారు. కలిపి ప్రార్థన చేయడానికి ఏంటి రాదు? కలిపి ప్రార్థన చేయడానికి అదొక సిగ్గు కొంతమందికి. అందరు కాదండి, కొంతమంది ఉన్నారు. కొంతమందిగా చెప్తుంటా నేను.
కలిసి ప్రార్థన చేయలేరు. నేను చేసేసుకున్నానులే డాడీ, మీరు చేసేసుకోండి. ఏంటో మరి ఫ్యామిలీ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఉదయకాలం చేస్తారు, ఏదో బాధ ఉన్నప్పుడు లేస్తారు, బాధ లేనప్పుడు పడుకుంటారు. అది మంచిది కాదు. సేవకులకేనండి ఇది, విశ్వాసులు కాదు. సేవకుడు ఖచ్చితంగా పాటించాలి. ఇవి భార్య భర్తలుగా ఉదయకాలమే 5 గంటలు లేచి ప్రార్థనలో ఉండాలి. ఒక అర్ధగంట గ్యాప్ ఇచ్చి నీ పిల్లల కొరకు ప్రార్థన చేసి, నీ ప్రార్థన అయిన తర్వాత నీ పిల్లలు లేపి మళ్ళీ వాళ్ళు మోకరించి ప్రార్థన చేయించాలి. ఇది ఉండట్లే. పిల్లలకి బట్టలు ఎలా కుట్టించాలా, డ్రెస్సులు ఎలా తెప్పించాలా, ఎలా మోడర్న్ డ్రెస్సులు వేయాలా, వద్దు. సమాజం చాలా చెప్తుందండి మనకి. ఆ జేమ్స్ గారు అయితే మొత్తం ఊదేస్తాడు ఆయన, మీకు తెలిసే ఉంటుంది. కానీ ఇటువంటివి కొన్ని మనం సరి చేసుకోవాలి. కానీ ముఖ్యంగా ఈ పాఠంలో మనం దేవునితో ఎలా ఉంటున్నాం, భార్యాభర్తలు స్నేహం గొప్పదా, భార్యాభర్తల ప్రేమ గొప్పదా, ఫ్రెండ్షిప్లో ప్రాణ స్నేహితులు ఆ స్నేహం ఆ ప్రేమ గొప్పదా, చెప్పగలరా మీరు? ఏంటండి? ఒక్కసారి నా వైపు చూడండి. ఒకసారి భార్యాభర్తలు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. భార్యాభర్తల్లో అలా ఉండాలని ఆ స్నేహితుల్లాగా ఉన్న వాళ్ళు మీరు ఎత్తరు. ఎటంటే అటేనా? ఇప్పుడు భార్యాభర్తల్లో ఒక ప్రేమ ఉంటుందండి. భార్యాభర్తల్లో ప్రేమ ఉంటుంది. ఆ భార్యాభర్తల ప్రేమ ఇందాక చెప్పని చూసారా, లోపం ఉంటే ఒక్కసారి లుక్ ఇలా చూసిందంటే మొత్తం మనం మటాష్. తప్పు చేస్తుంటే, తప్పు చేయకపోతే ధైర్యంగానే ఉంటాం, తప్పు చేస్తే ఈ స్నేహితుల్లో ఏముంటుందంటే, ఆ ప్రాణ స్నేహితుల్లో ఏముంటుందంటే, నా ఫ్రెండ్లో ఏం కాదులే అంటే ఎక్స్క్యూజ్ చేసేస్తాడు. అంటే పాపానికి అంత డేంజర్ అనేది వండుకోకుండా పర్లేదులే మనోడేలే అన్నట్టుగా అయిపోతుంది. కానీ దేవునితో ప్రేమ, దేవునితో సన్నిహితం ఎలా ఉంటుందంటే అండి, ఆ ప్రేమ అనేది ఆయనలో ఎక్కువసేపు మనం ఒక్కడే ఉండాలి. దేవుని మందిరంలో ఒక్కలే ఉండి ఆయనతో పట్టుకుని ప్రార్థనలో ఉండి మోకాళ్ళ అనుభవంతో ఆయనతో మాట్లాడుతూ ఉంటే రోజు రోజుకి ఇంటర్నల్గా నీకు ఎలా పెరుగుతుంది అనుకుంటున్నా నువ్వు? ఆ ఆనందం ఎలాగుంటుంది, ఆ ఉత్సాహం ఎలాగుంటుంది, అసలు వర్ణించలేమండి. అసలు ఇది ఆనందం వర్ణించలేం. నువ్వేనా కొద్దిసేపు నవ్వుతే, ఏదన్నా ఎవడన్నా నవ్విచ్చాడు అనుకోండి, కొద్దిసేపు నవ్వుతావు. కానీ ఆయనతో ఉండే ఆనందం అసలు మామూలుగా ఉండదండి, చాలా భయంకరంగా ఉంటుంది. ఆనందాన్ని ఇంకా మనం జిల్లుకోవచ్చు. ఆ అనుభూతిలోకి మనం రావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్లో కష్టం అనిపిస్తుంది. దేవునితో సహవాసం అంటే ఫస్ట్లో కష్టం అనిపిస్తుందండి. పొద్దున్న 5 గంటలు లేవాలంటే ఎంత కష్టం. అబ్బా అయ్యా అంటే మొత్తం లేస్తావు, అటు వస్తావు, ప్రార్థన చేస్తావు. నువ్వు ఫస్ట్ ప్రార్థన చేసేటప్పుడు స్టార్టింగ్ ఒక పావు గంట నీ సుత్తి నువ్వు కొట్టుకుంటావు, అవునే కదా? నీ సుత్తి అంటే నువ్వు నీ నోటంతా వచ్చే మాటలు, నువ్వు అనిపించే మాటలు, దేవుణ్ణి స్తుతించడం అది ఉంటుంది. కానీ ఒక పావు గంట అయిపోయిన తర్వాత నీ ప్రార్థన ఎలా ఉంటుంది? ఆ టేస్ట్లోకి ఎప్పుడైనా వెళ్ళారా? ఆ అనుభూతిలోకి ఎప్పుడైనా వెళ్ళారా? అసలు మామూలుగా ఉండదండి. మానబుద్ధి అవుతావు ప్రార్థన. ఆయనతో మాట్లాడాలనిపిస్తుంది, ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. అటువంటి అనుభూతిలో మనం ఉన్నప్పుడే అప్పుడు నిజమైన సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇటువంటి అనుభూతిలో ఉండాలి. అందుకనే సేవకుడిగా మనం ఎలా ఉండాలి, ముఖ్యంగా ఇది ఉంది. ఇప్పుడు మనం ఈ ఒక పాఠం నేర్చుకుంటున్నాం కదండి, ఇదే సెక్షన్లుగా అనేక రకమైన సెక్షన్లు ఉంటాయి. అయితే ఈ పాఠం నేను ముగిస్తా, చాలా టైం ఉంది ఇంకా దీనికి. టైం ఎంత అయిందండి? టీ బ్రేక్ ఎన్ని గంటలు కండి? టైమింగ్ 11:30కా? సరే అండి. అయితే ఇక్కడ చూడండి, మీరు చెయ్యెత్తితే సరిపోద్ది, నేను టీ బ్రేక్ ఇస్తా. ఇక్కడ వాంఛ అన్నారు చూసారా? వాంఛ అంటే దీనికి ఈ పదం దేనికి వాడతాం మనం? ఏంటండి వాంఛ? ఫస్ట్ నుంచి రండి. వాంఛ కంటే తక్కువ ఏముంది?
మనం ఒక్క మాట పట్టుకున్నామంటే సేవకుడిగా అన్ని మాటలకి రివర్స్, ఫార్వర్డ్, బ్యాక్, ఫ్రంట్, ఇగో ఒక అక్షరం ఉందనుకోండి, ఒక అక్షరానికి ఇటు వెళ్తే ఏమొస్తుంది, ఇటు వెళ్తే ఏమొస్తుంది, అటు వెళ్తే ఏమొస్తుంది, ఇటు వెళ్తే ఏమొస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మనం వెనకాల వచ్చేయాలి. ఆ టైపుగా ఉంటే దేవుని సేవకులుగా మనం సక్సెస్ పొందుకుంటాం. హల్లెలూయా. అయితే చూడండి, వాంఛ అంటే కోరిక అన్నారు కదా, కోరిక అంటే ఆశ, ఆశ అంటే చూడండి, అంటే ఎన్ని పదాలు ఉండొచ్చు అంటే 1, 2, 3 ఆశ, ఆశ, కోరిక, వాంఛ. ఏది ఎక్కువ దీంట్లో? ఏదండి? ఇప్పుడు ఆశ, ఓకే, కోరిక, వాంఛ, ఈ మూడిట్లో ఏది ఎక్కువ? అవునండి, అదే నేను చెప్తుంటా. ఇప్పుడు ఎందుకంటే మనకు అర్థమైంది అనుకోండి, మన సంఘస్థులకి మొత్తం అందరికి అర్థమైపోద్ది ఆటోమేటిక్గానే. మనం వాంఛ కలిగి ఉండాలి. ఎవరిని బట్టి వాంఛ కలిగి ఉండాలి? దేవుని బట్టి. నువ్వు యేసుక్రీస్తు అంటే, దేవుడు అంటే నీకు ఎలా ఉండాలి? వాంఛ. అటువంటి వాంఛ ఉంటే, కోరిక కూడా కాదు, ఆశ కూడా కాదు, చాలా బలమైంది వాంఛ. ఆ రకమైన తీవ్రతలో మనం ఉంటే దేవుడు మన పట్ల కార్యాలు ఎందుకు చేయడండి? ఎందుకు చేయడు? చేస్తాడు. కాకపోతే మనం ఎంతవరకు వెళ్తున్నామంటే, అడుగుతున్నాము, సరే ఆయన వెళ్ళి తీసుకొస్తాకి వెళ్తున్నాడు, ఈ లోపు నువ్వు కళ్ళు తెరిచి బయటికి వెళ్ళిపోతున్నావు. ఆయన తీసుకొచ్చే లోపే నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు. వెయిట్ చేయలేకపోతున్నాడు. ఓర్పు, సహనము ఉండట్లేదు. ఇక్కడ ఏలో తండ్రిని ఎరుగుయుండుట, సన్నిహితం యొక్క ఉదాహరణ మనం తెలుసుకోవాలంటే తండ్రిని ఎరిగి ఉండుట. మనం ఎవరిని ఎరిగి ఉండాలి? ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు చెప్తున్నారు, యేసు తండ్రిని సన్నిహితంగా ఎరిగి ఉండెను. యోహాను సువార్త 7వ అధ్యాయం 29, నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని, ఆయన నన్ను పంపిన కనుక నేను ఆయనను ఎరుగుదును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభు వారు చెప్తున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం, తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను తండ్రిని అలాగే ఎరుగుదును. యేసు తండ్రిని ఎరిగి ఉండుట అనున్నది ఆయన తండ్రితో ఏకమైనందున మాత్రమే కాదు గాని ఆయన సంబంధమును పెంపొందించుకున్నట ద్వారా కూడా వచ్చినది. నువ్వు దేవునితో సత్సంబంధం కలిగి ఉంటున్నావా, ఉంటా లేదా అనేది నిన్ను నీవు రుజువుపరుచుకోవాలంటే అది నీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. నువ్వు ప్రతిరోజు 1 గంట సేపు ఏకాంతంగా దేవునితో గడపగలుగుతున్నావా? నువ్వు ఎన్ని పాటలైనా పాడొచ్చు, నువ్వు ఎంత ఆరాధన చేయవచ్చు, ఎన్ని ప్రసంగాలైనా చేయొచ్చు, ఎన్ని ఉపమానాలైనా చేయవచ్చు, నువ్వు ఎన్ని సన్మానాలైనా చేయొచ్చు. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు దేవునితో ఏకాంతంగా 1 గంట గడపగలుగుతున్నావా? నిజమైన సేవకుడు ఖచ్చితంగా గడుపుతాడండి. ఏకాంతంగా గడపాలి. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? అసలు దేవుని రాజ్యంలో ఉండాలనుకుంటున్నాం. ఎవరి దగ్గర ఉంటాం మనం? దేవదూతల దగ్గర ఉంటామా? దేవదూతల దగ్గర ఉంటామా? ఆ దేవాతి దేవుని దగ్గర, పాదాల దగ్గర మనం ఉంటాం. కానీ మరి ఆయన దగ్గర యుగ యుగములు ఉండాలంటే కనీసం ఈ లోకంలో 1 గంట ఈ లోకాన్ని ఎదిరించి ఇదంతా నిశ్శబ్దం వచ్చి దేవునితో 1 గంట గడపలేకపోతున్నాం. ఏకాంతంగా కుటుంబంతో ప్రార్థన వేరు, నీ పనులన్నీ వదులుకుని కనీసం నీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వేసి నీ మందిరంలో నువ్వు 1 గంట సేపు ప్రార్థన చేయగలుగుతున్నావా? సేవకుడు ప్రతిరోజు కూడా మా సంస్థలో చెప్పేది, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కొరకు
ప్రతి విశ్వాసి కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. తరువాత కుటుంబం గురించి, పరిచర్య గురించి ఇవన్నిటిని ప్రార్థన చేసిన తర్వాత ఇంకొక టైం ఉంటుందండి, ప్రత్యేకమైన టైం. ఆ టైమే ఏకాంతంగా ఆయనతో నువ్వు గడపాలి. నువ్వు నేను గడపాలి, ఏకాంతంగా గడపాలి. మనందరం కలిసి ప్రార్థన చేయడం కాదు. ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడండి, ప్రధానమంత్రి మనందరికీ తెలుసు, అవునా? నువ్వు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నువ్వు మాకు తెలుసు, నేను తెలుసా నీకంటే ఏమంటాడండి? అసలు తెలుసా నీ ఊరెక్కడో నీ పల్లె ఎక్కడో నాకు తెలీదు, నువ్వు ఎక్కడుంటావు కూడా తెలీదు, కానీ నేను నీకు తెలుసు అంటున్నావు. ఆయన తెలియాలంటే మనం ఏం చేయాలి ఏంటండి? ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేయాలంటే ఆయన దగ్గర గన్నమేనల దగ్గరికి వెళ్ళి బతిమాలి ఒక గంట సేపు టైం ఇప్పించండి, ఇప్పిస్తాడా? ఆయన తెలవాలంటే ఏం చేయాలి? నువ్వు ఆయనకి నచ్చినట్టుగా నువ్వు ఏదైనా పని చేసి తర్వాత ఆయనతో నువ్వు సమయాన్ని ఏర్పరచుకుని ఒక రోజుకి 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడుతూ ఉంటే, అలాగా కొన్ని దినాలు మాట్లాడిన తర్వాత మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇతను ఎవరు అని అడుగుతాడు ప్రధానమంత్రి. అప్పుడు ఏం చెప్తాడు? ఇతను నాకు తెలుసు, మా దోస్తో మా ఫ్రెండ్ ఏదైనా చెప్తాడు. చెప్పడా? రోజు కలుస్తున్నావు, మరి దేవునితో కలిసి జీవించలేకపోతున్నావు, కానీ దేవుని కొరకు పని చేస్తానని నిర్ణయం తీసుకున్నావు. అది కరెక్ట్ చేస్తున్నావా? కరెక్ట్ చేస్తున్నారా? ఈ రోజు నుంచి అయినా కానీ రేపు నుంచి అయినా కానీ మనం ఎంత ప్రార్థన చేసినా ఒక సపరేటు, నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేస్తే నీలో ఉన్న రహస్యాలు, నీలో ఉన్న కొన్ని అద్భుతాలు కూడా బయటపడతా ఉంటాయి. ఎందుకంటే మనం ఎన్నోసార్లు చూపు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, ఏ విషయంలోనైనా కానీ తప్పు జరిగి ఉండొచ్చు. మీ ఆలోచనలు మీ కంట్రోల్లో ఉంటాయండి? సరే చెప్పండి, మీ ఆలోచనలు మీ కంట్రోల్లో ఉంటాయా? మీరే కదా, మీరు కంట్రోల్ చేసుకోవచ్చు కదా, మీదే కదా మనసు అంతా కూడా, మొత్తం బాడీ అంతా నీదే. నీ మనసు నీ కంట్రోల్లో ఉంటుందా? కంట్రోల్ ఉండదా? కంట్రోల్ చేసుకోగలదురా? మన సేవకులం కదా మాట్లాడుకోవాలి, మన డిస్కషన్ చేసుకోకపోతే కుదరదు. ఇప్పుడు మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉంటాయా? మన కంట్రోల్లో ఏముంటాయి? మన కళ్ళు ఉంటాయి, అవునా? మన కళ్ళు ఇలా చూడాలంటే చూస్తా, లేకపోతే లేదు, అవునా కదా? మన చెవులు వినాలంటే వింటా, లేదా మూసుకుంటాం. మన నోరు తెరవాలంటే తెరుస్తాం, నడవాలంటే నడుస్తాం. ఎన్ని అవయవాలన్నీ కూడా మన కంట్రోల్లో ఉన్నాయి. మన కంట్రోల్లో లేదేంటి? బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది, మీరు చెప్పగలరా ఒకసారి? అది కాదండి, అది కాదు. దేని కంట్రోల్ చేసుకోమంటున్నాడు? అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అంటే మన దేవుల్లో ఎంత దిగజారిపోయి ఉంటున్నామండి. ఎవరో సంగతి తర్వాత సంగతి, ఎవరినో తర్వాత బాగు చేయద్దు కానిలే, గ్యారంటీలు కొన్నావు విగ్రహార్థి తర్వాత బాగు చేయద్దు కానీ, అసలు నిన్ను నీవు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. నీ మనసు నీ కంట్రోల్లోకి వస్తా లేదంటే నీలో ఏం లేదు. అక్కడ ప్రార్థన జీవితం, సహవాసం లేదు. నువ్వు రోజుకి దేవునితో ఒక గంట సమయం గడుపుతూ ఉంటే నీ మనసంతా కూడా ఏమైపోతుంది? అప్పుడు దేవునితో నిండిపోద్దండి, ఆయన ప్రభావంతో నిండిపోతున్నప్పుడు నీలో ఎప్పుడైనా ఏ మూలైనా కానీ చెడుతనం అనేది ఉండదు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్న చెడుతనం అంతా కరిగిపోయి పోద్ది, అవతలకి ఉండదు ఇంకా అక్కడ. కానీ చూడండి, ఆయనతో సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చూడండి, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని అలాగూ ఎరుగుదును. యేసు తండ్రిని ఎరిగి ఉండుట అనేది ఆయన తండ్రితో ఏకమై ఉన్నంత మాత్రమే కాదు, కానీ ఆయన సంబంధము పెంపొందించుకున్నట ద్వారా కూడా మన సంబంధం పెంచుకుంటూ పోతా ఉంటే ఆ సంబంధం ఎంత తీవ్రతకి వెళ్ళిపోతుందంటే అది మామూలు తీవ్రత కాదండి.
దేవుడు నీకు ఏం కావాలో నువ్వు అడగకోకుండా దేవుడు ఇచ్చేస్తాడు. నువ్వు అడిగేదాకా తెచ్చుకోడు. అసలు నీ మనసు ఎలాగా ఉంటుందో, నువ్వు ఎలా జీవిస్తున్నావో, నీకు ఏది కావాలో, ఎదట ఏది కావాలో అన్ని కూడా ఆయన సమకూర్చేస్తాడు. ఫస్ట్ నువ్వు ఎక్కడికి రావాలి? ఆయన సరెండర్లోకి వచ్చేయాలి. ఆయన సరెండర్లోకి వచ్చేసి ఆయన ఆధీనంలోకి వచ్చేస్తే నువ్వు ఏం చెయ్యాలి, సేవ ఎలా నడిపించాలి, ఏది కావాలనేది అసలు నీకు డోంట్ కేర్, ఏం లెక్క చేయక్కర్లేదు. అన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. అందుకనే చూడండి, యేసుక్రీస్తు వారికి దేవునికి ఎంత సంబంధం అసలు? గ్యాప్ ఏమైనా ఉందా? నా తండ్రిని చూస్తే నన్ను చూసినట్టు, అంటే నేను నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు. తండ్రి ఎలాగుంటాడో, దేవుని రాజ్యం ఎలాగుంటుందో ఆయనకి తెలుసు. ఎందుకు? వాళ్ళిద్దరూ కూడా ఒక్కటే, త్రిత్వం. అయితే ఈ మాటలు, ఈ ప్రార్థన, ఆయన ప్రార్థన చేయవలసిన పని ఉందండి. యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయవలసిన పని ఉంది అసలు? మామూలుగా చెప్పండి, ఎవరైనా దేవుడు, కానీ ఆయన కూడా మరి గెత్సెమనే తోటలో ప్రార్థన ఎందుకు చేశాడు? ఏంటండి? చూడండి, జరగబోయేది మీరు ఒకటి గమనించండి. యేసుక్రీస్తు వారిని రేపో ఎల్లుండో సిలువ వేస్తారు అన్నప్పుడు సాతానుగాడు ఎంత ఆనందపడి ఉంటాడండి. ఎంత ఆనందపడి ఉంటాడు. ఆడు మహా డ్యాన్స్ చేసి ఉంటాడు, మామూలుగా కాదు. అబ్బా, ఈ రోజుతో రేపుడితో మొత్తం మీద యేసుక్రీస్తుకి సిలువ అయిపోతుంది, ఇక మొత్తం స్మాష్, రాజ్యం అంతా నాదే, మొత్తం నేనే లేస్తాను అనుకుంటాడు. అసలు విషయం తెల్లడికి, అసలు విషయం తెలియదాడికి. తెలిస్తే సిలువ వేయకుండా వాడు ఏదో రకంగా ఆపేసేవాడు. సిలువ వేయకుండా ఆపేసేవాడు. ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ రహస్యం ఎలాగైనా కానీ పేతురు వాళ్ళు వీళ్ళు ఎవరడ్డు వచ్చినా కానీ మొత్తం మీద ఆ రొటేషన్ అలా నడుస్తూ ఉంది. కానీ ఇది ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. సిలువ వేస్తే వీళ్ళ పాపాలన్నీ కూడా పోతాయి. దేవుని రాజ్యంలో అందరూ ఉండొచ్చు. ఈ విషయం మాత్రం దేవునికి తప్ప మళ్ళీ ఎవరికి తెలియదు. హల్లెలూయా. తెలుసండి? ఎవరికైనా తెలుసా ఈ రహస్యం? తెలుసా? సిలువ అయిపోయిన తర్వాత ఈ రహస్యం బయటపడింది. చాలా మంది పేతురు కూడా అన్నాడు కదా, సిలువ ఏమివ్వను, ఏం అడ్డొచ్చినా కానీ ఆ టోట్ కత్తెట్టుకుని రెడీగా ఉన్నాడు ఆయన. నీ దగ్గరికి రావాలంటే నీకంటే ముందు నా దగ్గరికి రావాలి. అదేం కుదరదు. ఈ రహస్యం బయటపడలే, సాతాను గారు తెలియదు అసలే. మీకు విషయం తెలుసండి, నేను అనుభవించా. మనం ఏదైనా దేవుని పని చెయ్యాలంటే ఒక 2-3 మనుషులు మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా సాతాను గారికి తెలిసిపోతుంది. నేను చెప్పింది అర్థమవుతుందండి? దేవుని పని చేయాలన్నప్పుడు 2-3 మాట్లాడుకుంటే ఖచ్చితంగా సాతాను గారికి తెలిసిపోతుంది. కానీ హృదయాంతరంగాల్లో దేవుని గురించి నువ్వు ఆలోచించి పలానా పని చేయాలని నీ అంతరంగంలో ఉన్నప్పుడు అది సాతానుగాడు కనిపెట్టలేడు. అవునండి? హల్లెలూయా. అది నీ నోటంట బయటకు వచ్చినప్పుడే, అది లోకంలో పడినప్పుడే, ఎలాగా అది బయటకు వచ్చి నీ మాట ఇట్లా మాట్లాడుతున్నావా, అప్పుడు వాడు అందేసుకుంటాడు. అంతవరకు వాడికి తెలియదు. అందుకనే చూడండి, యేసుక్రీస్తు వారు సిలువ అయిన తర్వాత కానీ వాడికి తెల్లలేదు అసలే. అప్పుడు తెలిసి, అప్పుడు అమ్మో ఇదే పరిస్థితి, అమ్మో అసలు ఈ రకంగా అయితే సిలువ ఏనేకోకుండా ఏదో రకంగా అడ్డుకుంటున్నాడు. సిలువ వేసిన తర్వాత అంటే చూడండి, ఆ మరణాన్ని, ముళ్ళుని విడిచిపడేశాడు దేవుడు. హల్లెలూయా. ఆ ముళ్ళు విడిచిపడేసిన తర్వాత వాడికి తెలిసిందండి తిప్పలో, అమ్మో ఇంకా ఎక్కువైపోయింది కదా నాకు అనుకున్నాడు. ఇంకా అంటే ఇటువంటి రహస్యాలు, ఇటువంటి మాటలు మనం ఇంకా లోతుగా మనకి తెలియాలంటే ఖచ్చితంగా దేవునితో సంబంధం ఉండాలండి. ఎవరు నేర్పక్కర్లేదండి, మనకి ఎవరు చెప్పక్కర్లేదు. మీకు ఒక విషయం తెలుసా? ఒక మనిషి మాట ఇంకో మనిషి ఉండండి, మనిషి బుద్ధి అది. ఇంకొక మనిషి ఇప్పుడు మామూలుగా మనం బయట ఉన్నప్పుడు మాటలు చెప్పుకుంటే నేను ఏదో చెప్తా ఉంటా. నేను చెప్పిన మాటలు ఎదుటి వ్యక్తి విన్నట్టే వింటాడు. విన్నప్పుడు కూడా అతను ఏం ఆలోచిస్తాడు తెలుసా? దీంట్లో కరెక్ట్ ఉందా, లేదంటే ఇది అబద్ధం చెప్తున్నాడా, లేకపోతే ఇది సొల్లు చెప్తున్నాడా ఏంటి అనేది ఇంటర్నల్గా పరిశీలించేస్తాడు. నేను చెప్పింది ఎవరు పాటించరు, బయట మాట్లాడుకునేది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, దేవుని మాటల్లో జీవం ఉంటే ఖచ్చితంగా పనిచేస్తుంది.
హల్లెలూయా. మనం ఒక సేవకుడిగా నువ్వు మాట్లాడినప్పుడు నీ మాటలో జీవం ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ఆయన దగ్గర నుంచి నువ్వు అయస్కాంతం తెచ్చుకోవాలి. ఆ బంధం అనేది నీకు కావాలి ఖచ్చితంగా. ఇంత చర్చ ఉంది, ఈ చర్చలో 1 గంట సేపు ఒక సేవకుడిగా నువ్వు మాట్లాడుకోవాలి. అంతసేపు మాట్లాడుకుంటేనే కానీ మీ ఇద్దరికి బాండింగ్ కుదురుతుంది. ఇక్కడ అందుకనే తండ్రికి ప్రార్థన చేస్తాడు. ఇక్కడ చూడండి, తండ్రికి ప్రార్థించుట లోకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం, 9, 28, 11, 1 రాసుకోండి, ఇంపార్టెంట్ ఉంటాయి. ఏం చెప్పాను నేను? లోకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం, తర్వాత 9వ అధ్యాయం 28వ వచనం, 11వ అధ్యాయం 1వ వచనం. ఈ రాసుకోండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఎంతండి? 1 గంట సేపా? రాత్రి. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఇళ్ళ మధ్యలో ఉన్నాడా? ఊరి మధ్యలో ఉన్నాడా? ఎక్కడికి? ఏకాంతంగా ఒక రాత్రి అంతా గడిపాడు. ఇంకోటి 9:28లో ఈ మాటలు చెప్తున్నది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. అంటే చూడండి, ప్రార్థనలో ఎంత బలం ఉంటుందో, ప్రార్థన చేయట్లో మనం ఎంత వెనకబడి ఉంటున్నామో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఆ యేసుక్రీస్తు వారే మరి లోకంలో మానవ రూపంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి, ఏకాంతంగా ఉండడానికి శిష్యుల్ని తీసుకుని కొండ ఎక్కి ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్తున్నాం? ఏదైనా మీటింగ్లు, ఏదైనా టీలు, టిఫిన్లు, మంచి భోజనం హోటల్లో బిర్యానీ వచ్చేయండి, ఇటువంటిట్లు కాదు. ప్రార్థన చేయడానికి మనం ఏకాంతంగా గంటలు మోకాళ్ళను, ఇది సేవకుడిగా మనకి ఉండాలి. అయితే ఇవన్నీ కూడా మన క్రమక్రమంగా ఒక్కొక్కటి ముందుగా ప్రార్థన ద్వారా మొదలు పెడదాం మన జీవితాలని. మనం నలుగురిలో ప్రార్థన చేసింది దేవుడు వింటాడా? ఒంటరిగా ప్రార్థన చేసింది వింటాడా? మనకు అన్నీ తెలుసు, కానీ నిజం చెప్పండి అంటే మాత్రం మాట్లాడతలేదు. కాదు, మనకి ఒంటరిగా చేస్తే ప్రార్థన దేవుడు అంటే అన్నీ వింటున్నారు, అన్నీ వచ్చు, కానీ పాటించడానికి వచ్చినప్పటికీ అయ్యా మీరు ప్రతిదానికి చేయెత్తేస్తున్నారు. ఎప్పుడు అడుగుతాను నేను, ఇప్పుడు కంగారు పడకండి, ఆగండి. ప్రతిదానికి చేయెత్తేస్తున్నారు, అప్పుడు చెప్తా. అయితే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. మనకు చిన్న విషయం కాదండి ఇది. ప్రార్థన అనేది చిన్న విషయం కాదు. నువ్వు ఎంత ప్రసంగాలు చెయ్యి, నువ్వు ఎంత ఆరాధించే, నువ్వు పాటలు పాడినా కానీ, ఎంత డ్రమ్ములు కొట్టినా కానీ, ఎంత గింజుకున్నా కానీ, ఇదంతా ఒక ఎత్తు. నువ్వు ప్రార్థన చేయడం ఒక ఎత్తు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ కొద్ది వాక్యం దీవించింది కాక ఇంకో సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ లో నేను ఈ పాఠం అంతా కూడా ముగిస్తాను.